కొంచెం అంటే తండేల్తో కొంతమంది పోలుస్తున్నారు. ఈ ట్రైలర్ వచ్చిన తర్వాత కూడా ట్రైలర్ కట్ కూడా కొంచెం తండేల్తో కొన్ని పోలికలు ఉన్నాయి, తండేల్ సినిమాలా అనిపిస్తుంది అన్న కామెంట్స్ ఉన్నాయి సార్. అంటే అనిపిస్తుందండి. ఎందుకంటే రెండిటికి ఉన్న నేపథ్యం ఒకటే అన్నమాట. సముద్రం, జాలర్లు. వాళ్ళు ఒక సరిహద్దులను దాటి వెళ్ళి ఒక విదేశంలో చిక్కుకోవటం. బట్ వెబ్ సిరీస్ అనేది, సినిమా అనేది ఒక కాయిన్‌కి 2 సైడ్స్ లాగండి. నేను ప్రతిసారి చెప్తున్నానన్నమాట. 2 పవర్‌ఫుల్ వే టు టెల్ స్టోరీస్. బట్ ఆ 2 కూడా డిఫరెంట్ పర్పసెస్ సాల్వ్ చేస్తాయి. ఒక సినిమాలో వచ్చేసరికి ఒక క్లైమాక్స్, ఒక స్ట్రైట్‌గా చెప్పేయాల్సి ఉంటది. బట్ వెబ్ సీరీసెస్‌లో ఏంటంటే క్యారెక్టర్ డెప్త్స్. మనం ప్రతి క్యారెక్టర్ యొక్క ప్రతి షేడ్‌ని గంటల తరబడి లేకపోతే ఆ ఎపిసోడ్స్‌లో అనేకమైన ట్విస్టులు ప్లే ఉంటదండి. సినిమాలో మనకంత ఛాన్స్ ఉండదన్నమాట బేసికల్‌గా. సో ఇక్కడ ఏంటంటే ఈ కథ ఇప్పుడు తండేల్ వాళ్ళ సినిమాకి సరిపడినంత కథ రాసుకున్నారు. కానీ ఇక్కడ అరేబియా కళ్ళు అనేది ఒక సిరీస్‌కి సరిపడినంత కథ అన్నమాట. అండ్ ఇది ఒక స్టోరీ అనేది ఫార్మాట్‌ని డిసైడ్ చేసిద్దండి. ఇంకో విధం కాదు. అదర్ వే రౌండ్ కాదన్నమాట. అండ్ సెకండ్ థింగ్, టుడేస్ ఆడియన్స్ లవ్ టు లివ్ ఇన్సైడ్ ద స్టోరీ ఫర్ డేస్ అండి. ఆ వెబ్ సిరీస్ అనేది ఆ లగ్జరీ ఇస్తుందన్నమాట. సో ఈ ఈ ఈ ఈ టైంలో ఈ కథని వెబ్ సిరీస్‌గా చెప్తే చాలా బాగుంటుందని చెప్పి మేము వెబ్ సిరీస్ ఫార్మాట్‌ని ఎన్నుకోవటం జరిగిందండి. సూర్యకుమార్ గారు, సార్ ఈ కథను పర్టికులర్ గా మన క్రిష్ గారికి ఎందుకు చెప్పారు? పర్టికులర్ గా క్రిష్ గారిని ఎందుకు మీరు అప్రోచ్ అయ్యారు ఈ కథతో? నేను ఆయనకు చెప్పాను ఈ కథని. నేను ఆయనతో వర్క్ చేస్తున్నాను సార్. యాక్చువల్గా వర్క్ చేసేటప్పుడు వేరే ఒక ప్లాట్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఆయన ఈ కథ నాకు సజెస్ట్ చేశారు అనమాట. చాలా అద్భుతంగా ఉంది. దీంట్లో చాలా ఎమోషన్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి, పాత్రలు ఉన్నాయి, వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ పాత్రలు ఉన్నాయండి దీంట్లో. అవన్నీ కూడా నాకు ఒక పెద్ద ఆపర్చునిటీ రియల్లీ. సో ఆయన చెప్పిన కథ బాగా ఇన్స్పైరింగ్ అనిపించింది. దాంట్లో చిన్న చిన్న చేంజెస్ కూడా చేసుకున్నాం. చాలా బాగుందండి, చాలా బాగా వచ్చింది. అంటే డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు అని చెప్పాను కదండి, శ్రీనివాసరావు గారు ఆయన కథ రాశారండి. దెన్ ఇప్పుడు మీరు చూస్తున్న ట్రైలర్ గురించి మాట్లాడుతున్న సమీర్ రెడ్డి గారి సినిమాటోగ్రఫీ అండి, అండ్ సూర్యకుమార్ గారి డైరెక్షన్. సో దెర్ ఆర్ సెవరల్ పీపుల్ హూ రియల్లీ గాట్ దేర్ ఎక్స్పర్టైజ్. దెన్ ఇట్ రియల్లీ యూఆర్ సీయింగ్ వాట్ యూఆర్ సీయింగ్ టుడే అండి. పర్టికులర్ గా సత్యదేవ్ గారిని ముందే అనుకున్నారు సార్? ఇది అనుకోగానే వెబ్ సిరీస్ లాగా అనుకోగానే సత్యదేవ్ గారు కాస్టింగ్ ఎలా జరిగింది సార్? నన్ను చాలా మంది అడుగుతారండి, మీరు కాస్టింగ్ ఎలా చేస్తారనేది. ఇప్పుడు కాదు, నాకు గమ్యం దగ్గర నుంచి రవి రమేష్ గారు కావచ్చు, వేదం దగ్గర తాతగారు కావచ్చు, క్యారెక్టర్ కోసం ప్రతి ఒక్కరు అడుగుతూ ఉంటారు. నేను చాలాసార్లు ఇది చెప్పానండి. నేను జనరల్గా డైరెక్టర్స్ కావచ్చు, ఫిల్మ్ మేకర్స్, వి డిడ్ంట్ జస్ట్ కాస్ట్ యాక్టర్స్ అండి, వి కాస్ట్ సోల్స్ దట్ ఫిట్ ద క్యారెక్టర్స్. సత్యదేవ్ గారు ఆయనకు ఒక రా ఇంటెన్సిటీ ఉంటుందండి. దెర్ ఇస్ ఎ క్వైట్ ఎ ఫైర్ ఇన్ హిమ్ అన్నమాట. అంటే ఇందులో ఉన్న బవిరి కూడా ఈ క్యారెక్టర్ ఒక ఫిల్డ్ విత్ ఒక లాంగింగ్, పెయిన్, ఒక క్వైట్ రెబెలియన్ ఉంటుంది అన్నమాట. అండ్ ఐఎమ్ షూర్ కాస్టింగ్ అనుకున్నప్పుడు సూర్యకుమార్ గారు సత్యదేవ్ గారి దగ్గరికి వెళ్దాం అన్నప్పుడు వి నో దట్ ఆయన ఒక డెప్త్, పెద్ద అరవకుండా ఒక డెప్త్ తీసుకొస్తారన్నమాట. ఆయన కళ్ళు మాట్లాడుతూ ఉంటాయి అన్నమాట. దట్ ఈస్ బవిరి. అలాగే ఆనంది కూడా, ఆ అమ్మాయి పేరు గంగ. చిన్న క్యారెక్టర్ ఏం కాదన్నమాట, ఒక ఎమోషన్, అది ప్యూర్ ఒక వైల్డ్నెస్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంతా అన్ని కలిస్తే కనుక తన క్యారెక్టర్ వస్తుంది. ఒక కాంబినేషన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అండ్ స్ట్రెంగ్త్ కావాలి. మీరు బయట కూడా ఆనంది గారిని చూస్తే యూ లుక్ ఎట్ హర్ అండ్ యూ బిలీవ్ దట్ షీ కెన్ ఫ్లో లైక్ ఎ రివర్ ఆర్ స్టాండ్ హర్ గ్రౌండ్ లైక్ ఎ మౌంటైన్ అన్నమాట. దట్ వాజ్ ఎగ్జాక్ట్లీ వాట్స్ గంగా ఇస్ నీడెడ్ అండ్ వీ రియల్లీ థాట్ అండ్ షీల్ బి బెస్ట్ ఫిట్ ఫర్ దిస్ క్యారెక్టర్ అండి. పర్టికులర్ గా దీన్ని ప్రొడ్యూస్ చేయాలని ఎందుకు అనిపించింది సార్ మీకు? రాజీవ్ గారు, సాయిబాబు జార్లముడి గారు అండ్ వి హ్యావ్ అవర్ ఓన్ ప్రొడక్షన్ హౌస్ అండి. గమ్యం దగ్గర నుంచి నేను ప్రొడ్యూస్ చేస్తాను. కృష్ణవంశీ దగ్గర కంచె చేసి అంతరిక్షం చేశాము. సో ఇందులో నా పాత్ర వచ్చేసి షో రన్నర్ వరకు మాత్రమేనండి. ప్రొడ్యూసర్స్ వచ్చేసి రాజీవ్ రెడ్డి గారు అండ్ సాయిబాబు జార్లముడి గారు. అండ్ వెన్ వీ హ్యావ్ దిస్ క్యారెక్టర్స్ అండ్ ప్రతిదీ కథ చెప్పడానికండి. ఐ రియలీ వాంట్ టు టెల్ ద గ్రేట్ స్టోరీస్. అండ్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఎ స్టోరీ. ఒక ప్రొడక్షన్ హౌస్ చాలా యూనిక్ స్టోరీస్ని ఎన్నుకుంటా ఉంటుంది. గమ్యం నుంచి, కంచె నుంచి, గౌతమిపుత్ర శాతకర్ణి దగ్గర నుంచి, అంతరిక్షం దగ్గర నుంచి ఇప్పటిదాకా చాలా కొత్త యునిక్గా ఉన్న కాన్సెప్ట్ అండి. ఇది విన్నగానే మాకు చాలా యునిక్గా అనిపించింది. ఇది ఇంతవరకు తెలుగు తెర మీద రాలేదు అనేది. స్టార్ట్ చేసిన తర్వాత అనుకోకుండా ఒకేసారి 2 ప్రయాణాలు స్టార్ట్ అయిన, ఇలాంటి ఒక సినిమా, ఇలాంటి ఒక సిరీస్ ప్రయాణం స్టార్ట్ అయింది. కానీ చాలా యునిక్గా ఉంది.
So then we have decided, apart from the director, we have our own production house basically. In that, దీన్ని మనం చేస్తే బాగుంటుందని, then we have approached Prime Video, and they really encouraged us to get so far. అంటే మొదటి నుంచి దీన్ని వెబ్ సిరీస్ గానే ప్లాన్ చేశారు సార్, సినిమాగా చేయలేదంటే వెబ్ సిరీస్ కి సినిమాకు అంటే మీరు కథను ఎక్స్ప్లోర్ చేయడం కానీ కథను ఎక్స్పాండ్ చేయడంలో వెబ్ సిరీస్ లో ఎక్కువ కంఫర్ట్ ఉందని ఫీల్ అవుతున్నారు? అది సూర్యకుమార్ గారి మాట్లాడుతున్నప్పుడు, ఆయన ఈ కథ విని చింతకింద గారి మాట్లాడుతున్నప్పుడు, దెర్ ఆర్ వాస్ట్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, అనేకమైన పాత్రలు ఉన్నాయి అన్నమాట, అనేకమైన ప్లేసెస్ ఉన్నాయి. సో దానికి వీటన్నిటికీ జస్టిస్ చేయడానికి వెబ్ సిరీస్ అనుకున్నాం మొదట. దాని అనుగుణంగా అంటే చింతకింద గారు చెప్పిన కథ కూడా అనుకున్నాం అన్నమాట బేసికల్గా. సో వీ డిసైడెడ్ దిస్ విల్ బి ఎ పర్ఫెక్ట్ ఫిట్, అండ్ వీ న్యూ దట్ బేసికల్లీ ఆ జాలతో పాటు మనం వాళ్ళతో పాటు పడవలు ఎక్కుతాం, మనం వాళ్ళతో పాటు వలలు ఇసురుతాం, వాళ్ళతో పాటు సముద్రంలో ప్రయాణం చేస్తాం, వాళ్ళతో వండుకుంటాం, తింటాం, సముద్రంలోకి దూకుతూ ఉంటాం, వెనక్కి ఎక్కుతూ ఉంటాం, వాళ్ళతో పాటే ఆ సముద్రాన్ని దాటుతాము, బందీలుగా చిక్కుతాం అన్నమాట. సో చాలా పార్శ్వాలు ఉన్నాయి, అవన్నీ క్లియర్గా చెప్పగలగాలి అనుకుంటే కనుక వెబ్ సిరీస్ ఈజ్ ఏ బ్రిలియంట్ థింగ్. సో మెనీ ట్విస్ట్ అండ్ టర్న్స్, మిస్టరీ, ఎమోషన్స్, ఆర్క్స్ ఉన్నాయి, ఇవన్నీ దానివల్ల మేము వెబ్ సిరీస్ కానీ చూజ్ చేసుకున్నామండి. సూర్యకుమార్ గారు, సత్యదేవ్ గారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది సార్? సత్యదేవ్ గారి క్యారెక్టరైజేషన్ ఏంటి? సత్యదేవ్ గారు ఆయన నిజంగా ఫినామినల్ యాక్టర్. ఆయన ఇది బద్రి అనే క్యారెక్టర్ అండి. ఇది యాక్చువల్ గా ఊర్లో తన కోసం తనకన్నా కూడా ఇతరుల కోసం ఎక్కువ సాయపడే క్యారెక్టర్. అదేంటంటే బేసిక్ గా అతను చదువుకున్నవాడు, అందులో జానులందరూ కూడా చదువుకున్నవాడు తను ఆల్రెడీ ఏదో ఉద్యోగం చేసుకుని అందరిలాగా బయటికి వెళ్ళిపోయి బతకాలని అనుకోలే. తన ఊరికి ఒక మంచి చేయాలనుకున్నాడు, ఆ ఊరికి ఒక జట్టి తేవాలనుకున్నాడు. సో ఈ ప్రయాణంలో అనుకోకుండా జరిగే ఇబ్బందులన్నీ ఆ అమ్మాయితో కలిసాడు. ఆ అమ్మాయి కూడా వేరే పొరుగురు అమ్మాయి. సో ఇద్దరు కలిసి ఒక ప్రయత్నం చేశారు. ఇన్ని షేడ్స్ ఉన్నాయండి. దీంతో పాటు రెండు ఊళ్ళ మధ్య ఉండే గొడవ, ఆ గొడవని అతను కలిసి ప్రయాణం చేయాల్సిన పరిస్థితిలో ఎలా వాళ్ళతో మేనేజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నాయకత్వ లక్షణాలు ఉంటాయండి. ఇవి ఓ పక్కన మళ్ళీ వీళ్ళందరూ అనుకోకుండా ఒక పెద్ద కష్టం వచ్చినప్పుడు ఎలా తట్టుకుని నిలబడ్డారు, అక్కడ అతను ఏం చేయగలిగాడు. వీటితో పాటు అక్కడ వేరే దేశానికి పట్టుబడిన తర్వాత వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకురావడం దగ్గర నుంచి మళ్ళీ ఇండియాకి తిరిగి రావడం అనే ఒక ప్రాసెస్ అంతా కూడా అతని భుజాల మీద జరుగుతుందండి. ఇదంతా కూడా ఇన్ని షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ని సత్యదేవ్ గారు అద్భుతంగా చేస్తారు.